శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ 16 నుంచి 22 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా సింహరాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల ఈ రాశి వారు వచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. ఎటువంటి అవకాశం వచ్చినా కూడా ఏదో విధంగా శంకించి రకరకాలుగా ఆలోచించి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల చాలా అవకాశాలు జాతకుడు మిస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు ఈసారి 1-2 సార్లు ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటేనే మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. అయితే ఈ వారంలో ప్రత్యేక ఏర్పడినటువంటి గ్రహస్థితి రవిగ్రహం మార్పు 4వ స్థానంలోకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలవడం వలన ఇది ఒక విధంగా చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. భూములు స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తిని మీరు మీ యొక్క స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక ధన లాభాధిపతి బుధుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం, మీరు సంపాదించిన ధనంతో ఏదో ఒక ఎసెట్ ఈ వారంలో మీరు కొనుక్కునే అవకాశం అయితే ఉన్నది. అయితే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మనం ఏది చెప్పినా కరెక్టే అనుకున్నటువంటి ధీమాతో అవతల వారిని తక్కువ అంచనా వేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకోకుండా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అవతల వాడు ఎంత చిన్నవాడైనా వాడితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఏదైనా కొన్ని గ్రహాలు మనకి అనుకూలంగా లేనప్పుడు అవతల వాడితో రాజీ మార్గంలో వెళ్ళడమే మంచిది. సో ఏదైనా ఈ సమయంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా ఒక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. గురువు కూడా 12వ స్థానంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పంచమాధిపతిగా 1000 స్థానంలో ఉన్నప్పుడు పిల్లల యొక్క చదువు కొరకు, వారికైనా వివాహాలు చేయడము, వారికి అవసరమైన వస్తువులు కొనడము, మొత్తం మీద సంతానం కొరకు, వారి అభివృద్ధి కొరకు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, కొంత ధనం ఖర్చు పెట్టడం కానీ, వారిని ఏదైనా ఒక విదేశమో దూర ప్రాంతమో పంపించడం కానీ, పెళ్లి లాంటి కార్యక్రమాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతిగా 1000 స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు పెద్దవారి పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఏవైనా ఉంటే అవి మీ పేరుతో మారడం కానీ, పెద్దవారి నుంచి కొన్ని ఆస్తులు మీకు బహుమతిగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు, అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి మార్పులు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క అక్కజెల్లులు అన్నదమ్ముల సహకారంతో కానీ, లేదంటే స్త్రీల సహకారంతో ఏదైనా కొత్త వ్యవహారాలు లాంటివి స్టార్ట్ చేయడం కూడా అవకాశం ఉంది. అలాగే కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, బాగా హై సొసైటీలో ఉన్నటువంటి స్త్రీలతో పరిచయాలు ఏర్పడడం, వారి కొరకు కొంత మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, వారితో కలిసి మీరు ఏదైనా ఒక వెంచర్ కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, వ్యాపారం కానీ అలాంటివి చేయొచ్చు. ఏదైనా ఒక బాగా హై సొసైటీలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్టు చేయడం కానీ, ఒక సినిమా తీయడం కానీ, అటువంటి వాటికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ఏదైనా కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు అవతల వారి యొక్క వ్యవహారాన్ని కూడా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అంటే 7వ స్థానంలో రాహు వల్ల ఏముందంటే, మీ దగ్గర ఏదో ₹1,00,00,000 ఉందనుకోండి, అవతల వాడు ఒక 10 కోట్లు ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. వాడి దగ్గర ఏమీ రూపాయి ఉండదు, డబ్బంతా మీతో ఖర్చు పెడతాడు. ముందు మీరు ఖర్చు పెట్టండి, తర్వాత నేను పెడతానంటాడు. తీరా మీరు అంతా పెట్టిన తర్వాత వాడు తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఎదటవాడి యొక్క స్తోమతను కూడా అర్థం చేసుకుని వాడితో వ్యవహారం చేయడం మంచిది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల చాలా పనులు మీకు చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోవడం కానీ, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని అవమానాలు ఎదురవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా శివాలయంలో శివునికి మరి అభిషేకం చేయించడం కానీ, లేదంటే మీకుగా మీరు ఏదైనా విష్ణు సహస్రం లాంటి చదువుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా మీరు శివుణ్ణి ఆరాధించడం వల్ల శనిగ్రహ అనుగ్రహంతో
కొన్ని అపవాదాలు అపనిందల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.